చుట్టూ జరిగే ప్రతిరోజు సంఘటనల్లో కొన్ని ఎప్పుడు ఒకేలా ఉంటాయి, కానీ కొన్నిసార్లు మాత్రం ఎవరు ఊహించని విధంగా జరుగుతుంటాయి. అలా అనుకోకుండా కెమెరా కంటపడి కొన్ని షాకింగ్, ఫన్నీ మరియు విచిత్రమైన దృశ్యాలు ఈ వీడియోలో మీకోసం ప్రత్యేకంగా సిద్ధం చేశాము. మరి ఆ క్షణాల్లో అసలు ఏం జరిగిందో ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా చూసేద్దాం రండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మన బిఎంసి ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇక ఈ వీడియోలో మన గార్డెన్ ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా కూర్చుని తింటున్నాడు. అప్పుడే అక్కడికి ఒక కోతి వచ్చి దాన్ని లాక్కోవడానికి ట్రై చేస్తుంది, అదే ఆ ఫుడ్ ని. ఇక అప్పుడు దాంట్లో నుంచి ఒక ముక్క ఆ కోతికి ఇస్తాడు. ఆ కోతికి అది కూడా చాలేదేమో, మళ్ళీ లాక్కోవడానికి ట్రై చేస్తుంది. ఇక ఆయన కూడా చేసేదేం లేక దానికి ఇవ్వబోతాడు. మళ్ళీ అయ్యో కొంచెం తినేద్దాం, తినేసి ఇచ్చేద్దామని దానికి మళ్ళీ తినేసి ఇచ్చేస్తాడు. ఇప్పుడు అది అలా తీసుకువెళ్ళంగానే అతని రియాక్షన్ చూడండి. ఇక్కడ ఒక చిన్ని పిల్ల తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని ఏమీ కనబడక రోడ్డు మీద తడబడుతూ నడుస్తోంది. అటుగా బైక్ పై వెళ్తున్న ఒక వ్యక్తి దాన్ని చూసి వెంటనే బండి ఆపి ఆ పిల్లి తల మీద ఉన్న కవర్ ను సురక్షితంగా తొలగించాడు. అక్కడే ఉన్న ఆ పెద్ద పిల్లి కూడా ఏమీ అనకుండా చాలా సైలెంట్ గా నిలబడి చూస్తోంది, ఆ వ్యక్తికి అది థ్యాంక్స్ చెప్తున్నట్లుగా. ఇక్కడ ఒక కోతి దగ్గరకు వెళ్లి సరదాగా ఫోటో దిగాలని చూసింది ఈ అమ్మాయి. కానీ అది ఎలా ముగుస్తుందో చూడండి. దగ్గరకు వెళ్లిన వెంటనే ఆ కోతి ఆమె జుట్టు మీద చెయ్యి వేసింది. నీ జుట్టు పీకేస్తా అన్నట్లుగా అది చేయి పెట్టి లాగడం చూసి భయపడిపోయి ఆమె అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఇక ఈ వీడియోలో చూస్తే పోలీస్ పెరేడ్ జరుగుతోంది. కరెక్ట్ టైం కి అక్కడ ఒక ఊహించని గెస్ట్ ఎంట్రీ ఇస్తుంది. అదే ఒక పెద్ద పాము. అది నేరుగా వాళ్ళ మధ్యలోకి దూరి అందరినీ పరుగులు పెట్టిస్తుంది. అసలు ఆ పాము ఎంట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇక ఇక్కడ మన మంకేష్ భాయ్ కూడా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు. డైరెక్ట్ గా రోడ్డు మధ్యలో కూర్చుని కూరగాయలు అమ్ముతున్నాడు. ఎవరికైనా తక్కువ ధరకు కూరగాయలు కావాలనుకుంటే వెంటనే మన మంకేష్ భాయ్ ని కాంటాక్ట్ అవ్వండి, ఎందుకంటే అతను చాలా చీప్ అండ్ బెస్ట్ రేట్లకి కూరగాయలు ఇస్తాడు. మరి ఇక ఈ వీడియో రాత్రి పూట జరిగింది. అప్పుడు షాప్స్ అన్ని మూసేశారు, కేవలం ఒక చిన్న కొట్టు మాత్రమే తెరిచి ఉంది. ఇక ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా చీకటిగా ఉండగా ఆ షాప్ దగ్గర మాత్రం కొంచెం వెలుతురుగా ఉంది. సో అప్పుడు ఏదో ఒక రూపం చాలా గంభీరంగా నడుచుకుంటూ వస్తున్నట్లు అనిపించడంతో ఆ షాప్ ఓనర్ ఏంటని బయటకు వచ్చి చూశాడు. చూస్తే అక్కడ నేరుగా ఒక సింహం నిల్చుకుని ఉంది. ఆ సింహం కూడా అతన్ని చూసింది, కానీ పెద్దగా పట్టించుకోకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇకపై అతను రాత్రిపూట షాప్ ను త్వరగా మూసేసి వెళ్ళిపోతాడేమో. ఇదే కాకుండా ఇంకో వీడియోలో రాత్రిపూట ఈ ఇంటి పక్కగా ఒక చిరుత వచ్చింది. ఈ ఇంటికి కాపలాగా ఉన్న ఆ కుక్క చాలా ధైర్యశాలినో ఏమో, అసలు భయపడలేదు. ఈ ప్లేస్ కి వచ్చింది ఎవడ్రా అని ఎదురు వెళ్ళి ధైర్యంగా చూసింది. చూడండి, ఆ కుక్క అలా ఒక్కసారిగా చూసేసరికి ఆ చిరుతే భయపడిపోయి పారిపోయింది. మరి ఆ కుక్క ఎంత ధైర్యమైందో మీరే చూడండి. ఈ వీడియోలో ఒక అమ్మాయి వీడియో తీయడానికి రెడీగా ఉంది. కెమెరా ఆన్ చేసి చూసేసరికి సరిగ్గా వాళ్ళ ఇంటి వాకిట్లో ఒక అడవి జంతువు నిలబడి ఉంది. లోపలికి వస్తూ కూడా ఉంది. అది చూడడానికి సరిగ్గా కోతిలా ఉంది. ఇక ఆమె భయంతో ఏమై ఉంటుందా అని వెంటనే భయపడిపోయి తలుపులు వేసేసింది. ఇక ఇక్కడ ఈ సీన్ చూడండి. ఒకడు గుర్రపు ముఖం మాస్క్ వేసుకుని సరిగ్గా ఆ గుర్రం ముందే రకరకాల స్టంట్స్ చేస్తుంటాడు. ఆ మనిషి చేసే పిచ్చి స్టంట్లు చూసి అసలు ఆ గుర్రానికి మైండ్ బ్లాక్ అయిపోయి షాక్ లో అలాగే చూస్తూ ఉండిపోయింది. అసలు ఇక్కడ ఏం జరుగుతోందిరా బాబు అంటూ గుడ్లు పెద్ద చేసి మరీ చూస్తోంది. ఇక ఇక్కడ ఒక మేడ మీద నుంచి కిందకు చూస్తున్నారు వీళ్ళంతా. ఒక చిరుతను పట్టుకోవడానికి అందరూ కలిసి వలలతో సిద్ధంగా ఉన్నారు. ఆ చిరుత ఆ వలలో చిక్కుకున్నప్పటికీ చాలా తెలివిగా నేర్పుగా ఆ వల నుంచి తప్పించుకుని పరిగెత్తుకుపోయింది. చూసారా, ఒక ఉదుట్న పరిగెత్తుకుంటూ వెళ్తుంటే మేడ మీద ఉన్న వాళ్ళందరూ దాన్ని చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇక్కడ ఈ కారులో వెళ్తున్న వ్యక్తి రోడ్డు పక్కన ఉన్న ఒక గొర్రెను చూసి దానిలాగే అరుస్తాడు. దానికి ఆ గొర్రె కూడా తగ్గకుండా రివర్స్ లో సేమ్ సౌండ్ చేస్తుంది. చూడండి ఎంత ముద్దుగా ఉందో. అతను ఏమన్నాడో దానికి ఏం అర్థమైందో ఏమో, చాలా ముద్దుగా రెస్పాండ్ అయింది. ఇక బైక్ మీద చాలా స్టైల్ గా వచ్చిన ఒక వ్యక్తి త్వరగా రిచ్ అయిపోవాలనే ఆశతో ఒక ఇంట్లో చోరీ చేసి పారిపోవడానికి ట్రై చేస్తాడు. ఎంత స్పీడ్ గా పారిపోదామని అనుకున్నాడో ఏమో, అదే స్పీడ్ లో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఇండోనేషియాలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఒక అమ్మాయి దగ్గరికి బైక్ మీద ఇద్దరు దొంగలు వచ్చి బ్యాగ్ లాక్కోవడానికి చూస్తారు. ఒకరు లాగడానికి కాకపోతే ఇంకోటి వచ్చి బలవంతంగా బ్యాగ్ గుంజుతాడు. ఇక వెంటనే ఆ అమ్మాయి తెలివి చూడండి, తగ్గేదిలే అంటూ ఆ దొంగలు వదిలిపెట్టిన ఆ బైక్ నే ఎక్కి దాన్ని స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయింది. సరైన రివెంజ్ అంటే ఇదే. మరి వెనక నుంచి ఎవరికి డౌట్ రాకుండా చాలా స్మూత్ గా వచ్చిన ఒక దొంగ అటుగా వెళ్తున్న ఆంటీ మెడలో ఉన్న బంగారు గొలుసును క్షణాల్లో లాక్కొని ఫుల్ స్పీడ్ లో పారిపోతాడు. అందుకే అమ్మాయిలకు ఆంటీలకు నాదొక చిన్న రిక్వెస్ట్, దయచేసి బయటకు వెళ్ళేటప్పుడు అంత పెద్ద గోల్డ్ చైన్లు వేసుకుని తిరగకండి.
ట్రైన్ స్లోగా కదులుతున్న టైంలో ప్లాట్ఫామ్ మీద చాలా సైలెంట్ గా వచ్చిన ఒక దొంగ విండో పక్కన కూర్చున్న వ్యక్తి మొబైల్ ని గుంజుకుని పారిపోతాడు. కాబట్టి ట్రైన్ లో ప్రయాణం చేసేటప్పుడు విండోస్ దగ్గర ఫోన్లు పట్టుకుని కూర్చోకండి. ఫోన్ మాట్లాడుతూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఒక అతని ఫోన్ని బైక్ మీద వచ్చిన దొంగ లపక్కని లాక్కొని పోతాడు. కానీ వాడి బ్యాడ్ లక్ చూడండి, బైక్ అదుపు తప్పి కింద పడిపోతుంది. ఇంకేముంది, కోపంతో ఊగిపోయిన ఓనర్ పరుగున వచ్చి దొంగకి గట్టిగా పూజ చేస్తాడు. దొంగ ఎలా తప్పించుకోవాలని చూసినా వదలడు. బైక్ మీద వచ్చిన దొంగ ఒక అమ్మాయి బ్యాగ్ లాక్కొని పారిపోతుంటే అటుగా కారులో వస్తున్న ఒకతను దాన్ని చూసి నేరుగా తన కారుతో ఆ బైక్ ని గట్టిగా గుద్దుతాడు. రివర్స్ తీసుకుని మళ్ళీ గుద్దుతాడు. ఆ దొంగ భయంతో బ్యాగ్ కింద పడేసి పరిగెత్తిన వదలకుండా కారును రివర్స్ లో తీసుకువెళ్లి మరీ గుద్దేస్తాడు. ఈ దొంగ విధవలకి వాళ్ళ వైఫ్ ఇంట్లో బట్టలు ఉతికిస్తుందో లేదో, అందుకే పగటిపూటే ఒక ఇంట్లోకి దూరి నేరుగా ఆ ఇంట్లోని వాషింగ్ మిషన్ నే ఎత్తుకెళ్లిపోతున్నారు. వాళ్ళ ఓవర్ యాక్షన్ కాన్ఫిడెన్స్ చూస్తే వాళ్ళు అసలు దొంగల్లాగానే అనిపించరు, ఓనర్స్ లాగా అనుకుంటారు చూస్తే. ఢిల్లీ రోడ్ల మీద తిరుగుతున్న ఈ దొంగలకు ఆ రోజు ఎలాంటి సంపాదన లేక డల్ అవుతారు. సరిగ్గా అదే టైంకి ఒక బైక్ కంటపడుతుంది. ఇక ఆ బండి మొబైల్ హోల్డర్ లో పెట్టిన ఫోన్ ని చాలా ఈజీగా లాక్కుని జంప్ అవుతారు. పక్కనే ఉన్న మేడం దొంగ అని అరిచిన లాభం లేదు, అప్పటికే వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. ఇక ఈ వీడియో చూస్తే అసలు నమ్మలేం. పెద్ద లోడ్తో వెళ్తున్న లారీ అది. బరువు ఎక్కువ ఉండడం వల్ల ఆ లారీ చాలా స్లోగా వెళ్తోంది. దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని వెనకాలే బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆ లారీ మీద ఎక్కి అందులో ఉన్న బాక్సులను కిందకు తోసేస్తున్నారు. ఎంత రిస్క్ చేసి చేస్తున్నారో చూడండి. దీన్ని కూడా ఎవరో కారులో వెళ్తూ ఉండగా క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో పెట్టేశారు. ఇక అది విపరీతంగా వైరల్ అయిపోయింది. ఈ కాలంలో మనుషుల మధ్య మానవత్వం కరువవుతుంటే మూగజీవాలు చేసే కొన్ని పనులు మాత్రం మన కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి. ఒక జూకి వెళ్ళిన వాళ్ళు రికార్డ్ చేసిన వీడియో ఇది. ఒక తాబేలు పొరపాటున బోర్ల అదే తలకిందులుగా పడిపోతుంది. అలా పడితే తాబేలు తనంతట తానుగా తిరిగి సరిగ్గా నిలబడ్డం అసాధ్యం. అలా బోర్లా పడిపోయి అక్కడే ఆహారం లేకుండా చనిపోయిన తాబేళ్లు ఎన్నో ఉన్నాయి. ఇక దాన్ని చూసి అటుగా వెళ్తున్న ఒక పెద్ద గేదె దాన్ని గమనించి తన బలమైన కొమ్ములతో ఆ తాబేలును మెల్లగా సరిగ్గా పెట్టడానికి ట్రై చేస్తోంది. అసలు ఆ తాబేలే ఆ గేదెను నాకు సహాయం చెయ్యి అని కోరినట్లుగా ఆ సీన్ ఉంటుంది. మరో చోటు కూడా మరో తాబేలు కూడా తన తోటి తాబేలు పడిపోతే అలా బోర్లా పడిపోతే అలాగే హెల్ప్ చేయడం మనం చూడవచ్చు. నిజంగా ఇలాంటి మంచి గుణాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ వీడియో చూడండి. రైలు ఎక్కబోతున్నట్లుగా ఒక లేడీ చాలా స్లోగా ట్రైన్ డోర్ వరకు వచ్చింది. అక్కడ ఒక అతను ఫోన్ చూసుకుంటూ నిలబడి ఉన్నారు. ఆయన ముందే వెళ్లి ఏదో అడుగుబోతున్నట్లు బిల్డప్ ఇచ్చి కరెక్ట్ గా ట్రైన్ డోర్ క్లోజ్ అయ్యే టైంకి ఆయన చేతిలో ఉన్న ఆ ఫోన్ ను లాక్కొని పరారైంది. ఇక కంబోడియాలోని ఒక ఇంట్లో జరిగిన ఈ నమ్మశక్యం కాని విచిత్ర సంఘటన చూడండి. రాత్రి వేళ నిద్ర లేచి చూసిన ఒక వ్యక్తికి గోడ మీద పాకుతున్న ఒక బల్లి కంటపడుతుంది. ఇక ఆశ్చర్యకరంగా ఆ బల్లి తోక నుంచి మంటలు వస్తుంటాయి. ఏమాత్రం భయపడకుండా ఆ వ్యక్తి తన మొబైల్లో ఈ అరుదైన దృశ్యాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. ఈ వీడియోలో ఒక వ్యక్తికి ఘనంగా డబ్బుల దండ వేసి సన్మానం చేశారు. ఇక ఆయన కూర్చుని ఉంటే పక్కనే ఉన్న మరొక వ్యక్తి ఏం చేస్తున్నాడో చూడండి. మెల్లమెల్లగా ఆ దండలో నుంచి ఒక్కో నోటును బయటకు లాగేసి పాకెట్ లో వేసుకునేస్తున్నాడు. ఎవరికైనా ఇలాంటి సన్మానాలు చేసేటప్పుడు పక్కన ఎవరెవరు ఉన్నారో చాలా జాగ్రత్తగా చూసుకోండి, లేదంటే ఉన్న డబ్బులన్నీ అక్కడే మాయమైపోతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ అలానే మన బిఎంసి ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి.